जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय సీతాయాః పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసినది. సుందరకాండం 56వ సర్గలో ఉన్నాం. 16 రోజుల పారాయణలో 13వ రోజు పారాయణం. ఈ రోజు పారాయణం ఒక్కటే ఒక్క సర్గ. మహర్షులు అలా నిర్ణయించారు. దాని ప్రకారం వెళ్తున్నాం. హనుమంతుడు మరలా సీతా దర్శనం చేసి లంక నుండి బయలుదేరి సముద్రమును లంఘించుట ఈ సర్గలో కనిపిస్తుంది. జయ శ్రీరామ్. 56వ సర్గ. హనుమంతుడు శింసుపావృక్ష సమీపమునందున్న జానకిని చూచి నమస్కరించి, నీవు దైవవశముచే ఏ అపాయమో లేకుండా ఉండగా చూడగలిగినాను అని పలికెను. సీత తిరిగి వెళ్ళుటకు బయలుదేరిన హనుమంతుని వైపు మాటిమాటికి చూచుచూ భర్తపై స్నేహముతో నిండిన వాక్యముతో ఇట్లు పలికెను. శత్రు వీరులను సంహరించే ఓ హనుమంతుడా, ఈ కార్యమును సాధించుటకు నీ ఒక్కడవే చాలుననుటలో సందేహం లేదు. నీ బలాతిశయము ప్రశంసించదగినది. అయినను శత్రు సేనలను సంహరించు శ్రీరాముడు లంకను శరములచే వ్యాకులమగునట్లు చేసి నన్ను తీసుకుని వెళ్ళుట అతనికి తగి ఉండును. అందువలన నీవు యుద్ధములో సూర్యుడైన ఆ మహాత్ముని పరాక్రమమునకు ఏమి చేసిన తగి ఉండునో అట్లు చేయుము. సీతమ్మ వారికి కూడా ధైర్యం వచ్చింది. సీత పలికిన మంచి అర్థము గల తగిన కారణములతో కూడిన ఆ మాటలు విని హనుమంతుడు, దేవి, శ్రీరాముడు వానర భల్లూక నాయకులతో కూడి శీఘ్రముగా వచ్చి యుద్ధములో శత్రువులను జయించి నీ శోకమును తొలగించగలడు అని ప్రత్యుత్తరం ఇచ్చాను. హనుమంతుడు సీతతో ఇట్లు పలికి తిరిగి వెళ్ళుటకు నిశ్చయించుకొని సీతకు అభివాదము చేశాను. పిమ్మట అతడు ప్రభువును చూచుటకు ఆసక్తితో మంగళప్రదమైన పర్వత శ్రేష్టమును ఎక్కాను. ఆ పర్వతమునందు అంతటా నల్లని వనముల పంక్తులు ఉండేను. ఆ వనములలో ఎర్రని మచ్చలు ఉన్న ఎత్తైన ఏనుగులు ఉండేను. శిఖరముల మధ్య మేఘములు వేలాడుచుండుటచే ఆ పర్వతము ఉత్తరీయము ధరించినట్లు ఉండెను. దాని మీద గైరికాది ధాతువులు అక్కడక్కడ పైకి స్పష్టముగా కనబడుచుండెను. అందుచే ఆ పర్వతము మంగళకరములైన సూర్యకిరణములు ప్రేమపూర్వకముగా మేల్కొల్పగా ధాతువులు కళ్ళు తెరిచి చూచుచున్నట్లుగా ఉండెను. అనేక కఠిన భాగములున్న ఆ పర్వతము గంభీరములైన జల ప్రవాహ ధ్వనుల చేత వేదాధ్యయనము చేయుచున్నట్లు ఉండెను. సెలయేళ్ల అనేక విధములైన ధ్వనులు స్పష్టముగా వినబడుచుండుటచే అది గానము చేయుచున్నట్లు ఉండెను. దేవదారు వృక్షములు చాలా ఎత్తుగా ఉండుటచే చేతులు పైకెత్తి నిలబడిన నది వలె ఉండెను. జలపాతములలోని నీటి ధ్వనులచే అది నలుమూలల అరుచుచున్నట్లు ఉండెను. కదలుచున్న తెల్లని శరత్కాల వనము చేత వణుకుచున్నది వలె, గాలి చేత నింపబడిన వెదురు బొంగుల చేత కూయుచున్నది వలె ఉండెను. భయంకరములైన మహాసర్పములతో వ్యాప్తమై ఉండుటచే ఆ పర్వతము కోపముతో నిట్టూర్చుచున్నట్లుండెను. లోతైన గుహలు మంచు చేత కప్పబడి ఉండుటచే అది ధ్యానము చేయుచున్నట్లుండెను. ఆ పర్వతము మేఘాల పాదముల వలె ఉన్న చిన్న చిన్న పర్వతములు దగ్గర దగ్గరగా ఉండుటచే నడుచుచున్నట్లుండెను. మేఘ పంక్తులతో కూడిన శిఖరములతో ఆకాశమునందు ఆవలించుతున్నట్లుండెను. దాని మీద అనేకమైన గుహలు కల ఎన్నో శిఖరములు ప్రకాశించుచుండెను. దానిపై అనేకములైన సాల, తాళ, అశ్వకర్ణ వృక్షములు, వెదుళ్ళు ఉండెను. ఆ పర్వతము పుష్పములు విరివిగా కల లతా సముదాయములచే అలంకరించబడినదే అనేక మృగగణములచే వ్యాప్తమై ఉండెను. దానిపై అనేకములైన సెలయేళ్లు ఉండెను. రాళ్ళు కుప్పలు కుప్పలుగా పడి ఉండుటచే ఇరుకుగా ఉండెను. దానిపై మహర్షులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, ఉరగులు నివసించుండిరి. ఆ పర్వతం మీద అనేక లతలు, వృక్షములు ఉండెను. గుహలలో సింహములు నివసించుతుండెను. అది పెద్ద పులులతో వ్యాప్తమై ఉండెను. దానిపై మధురములైన దుంపలు, ఫలవృక్షములు ఉండెను.
వాయుపుత్రుడైన హనుమంతుడు రాముని దర్శనము కొరకై తొందరపడుతున్న సంతోషముతో ఆ పర్వతమును ఎక్కాను. అప్పుడు రమ్యమైన పర్వతము చర్యలయందున్న శిలలు ఆ హనుమంతుని పాదముల క్రింద పడి పెద్ద చప్పుడుతో నలిగి చూర్ణమైపోయాను. ఆ హనుమంతుడు లవణ సముద్రపు దక్షిణ తీరము నుండి ఉత్తర తీరమునకు చేరుటకై కోరుచూ ఆ పర్వతమును ఎక్కి దేహమును పెంచెను. పర్వతమును ఎక్కి మేనములతోనూ ఉరగములతోనూ నిండిన భయంకరమైన సముద్రమును చూచెను. వాయునందనుడైన ఆ హనుమంతుడు దక్షిణ దిక్కు నుండి ఉత్తర దిక్కునకు పోవుటకై వాయువు వలె ఆకాశమును పొందెను. అతడు పీడించగా ఆ పర్వతము అన్ని ప్రాణులతోనూ నేలలోనికి కృంగిపోవచ్చు, కదలిపోవుచున్న శిఖరములతోనూ పడిపోవుచున్న వృక్షములతోనూ గొప్ప ధ్వని చేశాను. ఆకాశంలోకి హనుమంతుడు ఎగిరారు. పుష్పములతో ప్రకాశించుతున్న వృక్షములు హనుమంతుని తొడల వేగము చేత ఊపివేయబడినవై శిథిలములై వజ్రాయుధము చేత కొట్టబడిన వలె నేల మీద పడిపోయినవి. గుహలలో ఉన్న గొప్ప పరాక్రమము గల సింహములు పీడింపబడి భయంకరముగా గర్జించగా ఆ ధ్వని ఆకాశమును భేదించుతూ వినపడెను. విద్యాధర స్త్రీలు భయము చేత వస్త్రములు వ్యత్యస్థములు కాగా, వస్త్రములు జారిపోగా అనుకోవాలి మనం, వ్యాకులమైన అలంకారముతో వెంటనే ఆ పర్వతము నుండి పైకి ఎగిరిపోయేది. పెద్ద ప్రమాణము, గొప్ప బలము, ప్రకాశించుతున్న నాలుకలు గల పెద్ద సర్పములు శిరస్సులు కంఠములు నలిగిపోవటచే కొట్టుకుంటున్నాయి. కిన్నెర ఉరగ గంధర్వ యక్ష విద్యాధరులు పీడింపబడుతున్న ఆ పర్వతమును విడిచి ఆకాశమును ఆశ్రయించిరి. బలవంతుడైన హనుమంతునిచే పీడింపబడినదే శోభాయుక్తము వృక్షములున్న శిఖరములతో చాలా ఉన్నతము అయిన ఆ పర్వతము పాతాళముల్లో ప్రవేశించెను. 10 యోజనముల వెడల్పు 30 యోజనముల పొడవు కల ఆ పర్వతము నేలలో దిగిపోయి నేలతో సమానమైపోయాను. హనుమంతుడు ఎగిరేసరికి ఆ పర్వతం కాస్త నేలలోకి తొక్కేసినట్టు అయిపోయింది. తరంగములు వేగముగా పాకుతున్న తీర ప్రాంతము గల ఆ భయంకరమైన లవణ సముద్రమును అనాయాసముగా దాటవలెనన్న కోరికతో హనుమంతుడు ఆకాశము పైకి ఎగిరెను. శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండలోని 56వ సర్గము సమాప్తము. సుందరకాండ 16 రోజుల పారాయణలో 13వ రోజు పారాయణము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.